అనగనగా ఒక అందమైన అడవిలో ఓ పచ్చని నది ఒడ్డున ఒక గొప్ప యాపిల్ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి ఉండేది. ఆ చెట్టు పండించే యాపిళ్లు ఎంతో రుచిగా ఉండేవి. కోతి రోజూ వాటిని తింటూ సంతోషంగా జీవించేది. ఒకరోజు అదే నదిలో ఒక మొసలి నీళ్లు తాగడానికి వచ్చింది. కోతి దయగా మొసలిని పిలిచి, హాయ్ మొసలి, నీవు అలసినట్టు ఉన్నావు. ఈ యాపిళ్లు చాలా రుచిగా ఉంటాయి. రా తిను అంటూ కొన్ని పండ్లు ఇచ్చింది. అలా రోజురోజుకీ కోతి మరియు మొసలి మంచి మిత్రులయ్యారు. ఒకరోజు మొసలి ఆ పండ్లను తన భార్యకు తీసుకెళ్ళింది. అవి తినగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత రుచిగా ఉంటే ఆ పండ్లు తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని అనుకుంది. తన భర్త మొసలిని అడిగింది, ఆ కోతి గుండె తీసుకొచ్చి నాకివ్వు, నేను తినాలి. మొసలికి దానివల్ల అసౌకర్యంగా అనిపించినా భార్య మాట విని కోతిని తన మీద ఎక్కించుకొని నదిలోకి తీసుకెళ్ళింది. నది మధ్యలో ఉన్నప్పుడు నిజం చెప్పింది. స్నేహితుడా, నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది. అది విన్న కోతి ఒక్క క్షణం కూడా భయపడలేదు. తెలివిగా ఇలా అంది, అయ్యో, నా గుండె నేనొచ్చే ముందు చెట్టుపై వదిలేశాను. నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది. మోసం చేసిన మొసలి కోతి మాటలు నమ్మి తిరిగి ఒడ్డుకు తీసుకెళ్ళింది. అక్కడికి రాగానే కోతి చురుగ్గా చెట్టుపైకి ఎక్కేసింది. పైనుంచి నవ్వుతూ అంది, హాహా, నన్ను మోసం చేయాలని చూశావు, కానీ నేనేమీ మూర్ఖుడిని కాదు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఎప్పుడూ చూడలేవు అని పారిపోయింది. మొసలి తాను చేసిన మోసానికి బుద్ధి వచ్చి ఏడుస్తూ వెళ్ళిపోయింది. కథలోని నీతి పాఠం: ప్రమాద సమయాల్లో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే తప్పించుకోవచ్చు. బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ తాను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనుగొంటాడు. హలో పిల్లలు, మీ అందరికీ ఈ కథ నచ్చిందనుకుంటా. మరిన్ని ఆసక్తి కలిగించే చిట్టి చిట్టి కథల కోసం, సూపర్ హీరో కథల కోసం డూలల్లిని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.